జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆ లీడర్ కు తిరుగులేదు. జగనన్న క్యాబినెట్ లో కీలక మంత్రిగా చక్రం తిప్పారు. అప్పటి ప్రతిపక్ష నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ముఖ్యంగా జగన్ కోటరీలో కీలకంగా ఆ నేత ఉండేవారు. కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. కూటమి సర్కార్ కేసులకు భయపడే ఆయన చెన్నైకి మకం మార్చేశారా? లెట్స్ వాచ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రంలో జగన్ అధికారం కోల్పోగానే నేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. కూటమి సర్కార్ దెబ్బకు కొందరు నేతలైతే చేసేదేమీ లేక ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. మరికొందరు అధికార పార్టీలోనూ చేరిపోయారు. కానీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో కీలక లీడర్ గా వ్యవహరించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే నరసరావుపేటలో రాజకీయం చేయలేక నెల్లూరుకు రాలేక ఆయన సతమతం అవుతున్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి 2 సార్లు గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఏకంగా మంత్రి పదవిలో కూర్చున్నారు. అయితే మంత్రి కాగానే ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై తొడగొట్టి మరీ సవాలు విసిరారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవల ఫ్యాన్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే కూటమి సర్కార్ కేసులకు భయపడే అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ గా ఉంటున్నారనే చర్చ జరుగుతుంది. ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ ఓటమి పాలయ్యారు. అనిల్ గతంలో నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధిస్తే ఈసారి మాత్రం ఆయన నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే నెల్లూరులో కీలకంగా ఉన్న తనను నర్సాపూర్ సమన్వయకర్తగా పంపడంపై ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. కనీసం నెల్లూరు నుంచి పోటీలో ఉండుంటే మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేవాడినని ఆయన అనుచరులతో చెబుతున్నట్టు తెలిసింది. ఇదే విషయమై కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం నరసరావుపేటకు గుడ్ బై చెప్పేసిన అనిల్ కుమార్ యాదవ్ చెన్నైలో ఉంటున్నట్టు తెలుస్తుంది. అప్పుడప్పుడు నెల్లూరుకు వచ్చిన కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తలు పడుతున్నట్టు తెలిసింది. మొత్తంగా కూటమి సర్కార్ పెడుతున్న కేసులకు భయపడి అనిల్ కుమార్ యాదవ్ మకం చెన్నైకి మార్చినట్టు తెలుస్తుంది. అయితే అనిల్ సైలెంట్ మూడ్ వైసీపీ కేడార్ ను పరేషాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నర్సారావుపేటకు ఆయన ముఖం చాటేసి నెల్లూరుకు మకం మార్చడం కేడార్ కు ఇబ్బందిగా మారిందట. అయితే అధికారం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న జగన్ కు కీలక సమయంలో అండగా లేకుండా పోవడంపై పార్టీ నేతలు కూడా గుర్రుగా ఉంటున్నట్టు తెలిసింది. చూడాలి మరి అనిల్ మళ్ళీ యాక్టివ్ అవుతారా లేదంటే వచ్చే ఎన్నికల వరకు చెన్నైకి పరిమితం అవుతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.